నమస్తే. వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో, ఇక్కడ మనం వెహికల్ చూస్తున్నాము. జై శ్రీరామ్ అనేసి ముందర ఇక్కడ టీవీఎస్ వెహికల్‌కి రాసుంది. అండ్ ఆల్ ఇండియా టూర్. అయితే మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనము. మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఒక యాత్ర అయితే జరుగుతుంది. అసలు ఈ యాత్ర ఏంటి? అసలు ఎందుకు చేస్తున్నారు అన్నది పెద్దాయన మనతో పాటు ఉన్నారు వెంకటరెడ్డి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు, నమస్కారం. మీకెవరో నా కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. అప్పటినుంచి డైలీ నాకు మెసేజ్‌లు చేస్తూ ఫలానా మీరు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడికెళ్ళినా కూడా నాకు ఆ సమాచారాన్ని అందజేస్తూ అక్కడ టెంపుల్స్ గురించి, అవును సార్. అక్కడి హిస్టరీ గురించి, అక్కడ మనుషులు ఎలా ఉన్నారో ప్రతి ఒక్కటి చెప్తూ ఇలా సాగుతున్నారు. మీ ఏజ్ ఎంత సార్? 77 అండి. 77. 77లో అసలు ఈ యాత్ర, ఈ ఆల్ ఇండియా టూర్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి? అసలు మీరేం చేస్తుంటారు? నేను ఒక 6 ఏళ్ళయింది బిజినెస్ చేసేవాడినండి. ఇంక బిజినెస్ మానేసి ఆధ్యాత్మికంగా దిగిపోయాను. మా స్వస్థలం విజయనగరం. అక్కడ స్కూల్స్‌లోని ఒక 1500 మంది, 2000 మంది విద్యార్థులకు భగవద్గీత చెప్పామండి. తర్వాత 4 ఇయర్స్ అయింది ఇక్కడికొచ్చేసాను నేను. హైదరాబాద్ వచ్చేసాను. మా అబ్బాయి అక్కడ సాఫ్ట్‌వేర్ చేస్తున్నాడు. నల్లగండలో మా ఇల్లుంది. నేను మణికొండ గోల్డెన్ టెంపుల్ దగ్గర సంస్కృత భారతి అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలోని నేను సర్వీస్ చేస్తూ నేను అక్కడ సంస్కృతం నేర్చుకొని సంస్కృతం నేర్పుతున్నాను. అక్కడ ఆన్‌లైన్‌లో భగవద్గీత, సాంస్క్రిట్ అవి నేను ఆన్‌లైన్‌లో నేర్పుతున్నాను. గత నేను శ్రీకృష్ణ భక్తుడిని. నాకు ఒక 4 ఏళ్ల కిందట థ్రోట్ క్యాన్సర్ వచ్చిందండి. థ్రోట్ క్యాన్సర్ వస్తే ఒక 5 రేడియేషన్స్, ఒక కీమోథెరపీ అయింది. సీరియస్ చేస్తే మళ్ళీ మా అబ్బాయి హాస్పిటల్‌లో జాయిన్ చేశాడు. నేను ట్రీట్మెంట్ ఏమి వద్దనేసాను. శ్రీకృష్ణ నమ్ముకున్నాను, ఇంటికెళ్ళిపోయాను. మరి ఇప్పటిదాకా నేను ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదు. అపోలో ఆంకాలజిస్టులు ఉన్నారు, ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్. ఆ డాక్టర్స్ మళ్ళీ నమ్మకం లేక మళ్ళీ మా బాబుకి పిలిస్తే మళ్ళీ నేను 3 స్కాన్లు తీయించారు నాకు. 3 రకాల స్కానింగ్‌లు. ఎక్కడైనా వాళ్ళకేమీ మరి ఎక్కడ క్యాన్సర్ సెల్స్ ఏం కనిపించలేదు. మిరాకిల్ అని చెప్పేసి వాళ్ళు భావించారు అంతే. నాకు ఆ కృష్ణ పరమాత్మను నమ్ముకున్నాను. బట్ ఆహ్, చెకప్స్ అయితే చేసుకుంటున్నారు కదా! ఏం లేదండి. ఏం లేదండి. ఆ! చెకప్స్ గాని చెకప్ చేసుకున్నా ఏం రాలేదు. చెకప్స్, మెడిసిన్స్ ఏం లేవండి అసలు. హ్మ్. ఇప్పటిదాకా నేను ఎటువంటి మెడిసిన్ దేనికి కూడా వాడలేదండి. హ్మ్. ఈ 120 రోజులు నా ప్రయాణంలో ఇక జ్వరం గాని, దగ్గు గాని, తలనొప్పి గాని, ఒళ్ళు నొప్పులు గాని దేనికి ఒక టాబ్లెట్ వాడలే. వాడితే కొంచెం దగ్గు కోసం సిరప్ వాడతాను అంతే ఒకసారి. అంతే. అసలు సనాతన ధర్మ గురించి మీరు ఈ యాత్ర ఎందుకు మొదలుపెట్టారు? అసలు ఏం సాధిద్దామనేసి, ఏం మెసేజ్ ఇద్దామనేసి? నేను ఆన్‌లైన్‌లో భగవద్గీత, సాంస్క్రిట్ నేర్పుతూ ఉంటా అని చెప్పాను కదండీ! ఒక ఫైన్ డే అంటే మీరు ఇది కొంతమందికి నమ్మకంగా ఉండదు. హ్మ్. ఒక ఫైన్ డే నాకు 8 మంత్స్, 7 మంత్స్ బ్యాకు శ్రీకృష్ణుడు నాకు కనిపించి ఒక నైట్ 12:30 అవుతుంది. కనిపించి "నువ్విక్కడ నీకు పునర్జన్మ నేనిచ్చాను. క్యాన్సర్ నుండి నిన్ను రక్షించాను. హ్మ్. కానీ నువ్వేమో ఇక్కడ కూర్చొని ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్తున్నావు. నీకు పునర్జన్మ అందుకు కారణం కాదు నేనివ్వడం. నీకు కారణం అది కాదు. నువ్వు దేశమంతా తిరుగు. దేశమంతా తిరిగి మన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రచారం చేయి. భగవద్గీత ఎందుకు చదవాలో చెప్పు. ప్రతి వాళ్ళకి చెప్పు. ఇప్పటికీ చాలామందికి భగవద్గీత కొందరు పేరు వినని వాళ్ళున్నారు. భగవద్గీత పేరు తెలిసిన శ్లోకాలు చదవలేని వాళ్ళు కూడా ఉన్నారు. చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నేను భగవద్గీత అసలు ఎందుకు చదవాలి? మీరు శ్లోకం చదువుతున్నారు దాని భావం ఏమిటి? ఇవన్నీ నేను చెబుతూ పక్కనే సాంస్క్రిట్ వాళ్ళకి బోధిస్తున్నాను. అసలు సాంస్క్రిట్ చదవడం వల్ల ఉపయోగం ఏమిటి? భగవద్గీతకి అర్థాలు తెలుస్తాయి. భగవద్గీత ఎందుకు చదవాలి? భగవద్గీతలో మన హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి బోధించారు. అందుకని వాటిని ప్రచారం చేస్తూ నేను గత అక్టోబర్ 13వ తేదీన మణికొండ గోల్డెన్ టెంపుల్ దగ్గర రైట్. యాహ్! యాహ్! నేను అది మీకు అడుగుతాను. అయితే శ్రీకృష్ణుల వారు మీకు కనిపించింది కలలో. ఇదంతా. అంటే మరి కళ అనుకుంటారా? లేకపోతే అంటే నా మిడ్‌నైట్ అంటున్నారు కదా! మనసులో 12 తర్వాత. అదే మనసులో భావన అనుకోవచ్చు మీరే. మంచిదే. ఒక మంచి కార్యానికి ఒక నాంది అయితే పడింది. ఆ! అసలు మణికొండ నుంచి ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. మీది విజయనగరం అని చెప్తున్నారు. అవును. ఉండేదేమో నల్లగండ్ల. 4 మణికొండ సంవత్సరాలు టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలనేసి ఎందుకు అనిపించింది? అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కిలోమీటర్లు మీరు వెళ్దాం అనుకున్నారు? ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు పూర్తి అయింది? నల్లగండ్ల మా ఇల్లండి. మా బాబు అక్కడ ఉంటాడు. కానీ నేను గోల్డెన్ టెంపుల్ దగ్గర మణికొండ సంస్కృత భారతి కార్యాలయం ఉంది. నేను అక్కడ ఉంటాను. వీక్లీ వన్స్ మా ఇంటికి వెళ్తుంటాను, వస్తుంటాను. అందుకని అక్కడ ఉంటాను కాబట్టి అక్కడ గోల్డెన్ టెంపుల్ దగ్గర నేను బయలుదేరాను. అక్టోబర్ 13న బయలుదేరాను. నాకు మన తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు గారు నాకు ఫ్లాగింగ్ చేశారు. యాత్ర ప్రారంభించారు.
అక్కడి నుంచి బయలుదేరి నేను భద్రాచలం చూసుకొని ఆంధ్ర అంతా కవర్ చేశాను. తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి ఈ 4 మొత్తం 7,000 కిలోమీటర్ల పైన అయిందండి. నేను వెళ్ళిన ప్రతి చోట కూడా స్కూల్స్కి వెళ్ళి మన సనాతన ధర్మం గురించి నేను ఇప్పటిదాకా ఆంధ్రాలో 28 స్కూల్స్ టచ్ చేశానండి. ఒక ప్రైవేట్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి, తర్వాత ఒక 2 కాలేజెస్ ఉన్నాయి, తర్వాత ఒక 7-8 టెంపుల్స్లో కూడా పెద్దవాళ్ళకి నేను ఇది మన ధర్మం గురించి భగవద్గీత గురించి చెప్పడం జరిగింది. కాకపోతే నాకు తమిళనాడులో ఎక్కువగా ఎవరు సపోర్ట్ చేయలేదు. నాకు బయలుదేరిన టైంలో చలి అన్నది విపరీతము. యా అక్టోబర్ 13 సార్. నేనేం మరి చలి ఎక్కువ ఫీల్ అవ్వలేదండి. ఇప్పుడు మీ దగ్గరికి ఇంత మధ్యాహ్నం ఎంత ఎండ, ఇప్పుడు ఎంత ఎండలో నేను వచ్చాను. నేను మీ దగ్గరికి వచ్చింది బాచుపల్లి నుంచి వచ్చాను. బాచుపల్లిలో 1:15కి బయలుదేరితే మీకు 3:30కి వచ్చాను నేను. ట్రాఫిక్ జామ్లు అవి ఉన్నాయి, కానీ నాకు ఎటువంటి ఇబ్బంది భగవంతుడు నాకు కలిగించట్లేదు. భగవంతుడు నమ్ముకున్నాను, ఆ విధంగానే నా ప్రయాణం అయిపోతుంది. అమోఘ్ దేశ్పతి, మీరు ఎవరి గురించి అయితే ఇక్కడికి వచ్చారు కదా ఈ వెహికల్ పైన, నమస్కారం అండి. నేను మీ గురించి వచ్చాను. అనుకోకుండా అది కూడా మీరు అమోఘ్ దేశ్పతి ఎక్కడ ఉంటారు అనేసి వచ్చి నన్నే అడిగినారు. యాక్చువల్లీ పెద్ద ఆయన వచ్చేసి 77 ఏజ్ లో భారతదేశ వ్యాప్తంగా ఇక్కడ ఏదైతే మన టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కవర్ చేయడానికి అండ్ సనాతన ధర్మ గురించి చెప్పడానికి ఆయనకు శ్రీకృష్ణుల వారు కల్లోకి వస్తే గీతా బోధ ఇవన్నీ చేస్తుంటారు. సో ఆయన తిరుగుతూ ఇప్పుడు బయలుదేరిండ్రు. 7,000 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 1,00,000 కిలోమీటర్ తిరగాలండి. ఈ 1,00,000 కిలోమీటర్ నాకు 2.5 సంవత్సరాలు పడుతుంది. సో అమోఘ్ మీ ముందరే ఉన్నాడు. నేను వీడియోస్ మీ వీడియోలు చాలా చూస్తుంటానండి. నేను చాలా లైక్ చేస్తుంటాను. మీ వే ఆఫ్ టాకింగ్ అది నేను చాలా లైక్ చేస్తాను. మీరు కూడా హిందూ ధర్మం గురించి చాలా కష్టపడుతున్నారు. నేను మిమ్మల్ని మీలాంటి వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను శ్రీకృష్ణ పరమాత్మ అనుమతితో అనుగ్రహంతో నేను భారతదేశం అంతా మన ధర్మాన్ని ప్రచారం చేయాలి, హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలి, భగవద్గీతని చెప్పాలి. చాలామందికి ఎప్పటికీ భగవద్గీత గురించి తెలియదండి, చాలామందికి తెలియదండి. నేను చూస్తున్నాను, వాళ్ళందరికీ భగవద్గీత గురించి చెప్పాలి, కొన్ని శ్లోకాలు నేర్పాలి, సాంస్క్రిట్ నేర్పాలి. సాంస్క్రిట్ నేర్చుకోవడం వల్ల భగవద్గీత శ్లోకాల తాలూకు అర్థం తెలుస్తుంది. భగవద్గీత ఎప్పుడైతే తెలుస్తుందో దాని గురించి మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది. అంచేది ఇదంతా ఈ కార్యక్రమంలో భాగంగా నేను జర్నీ చేస్తున్నాను. ఇక్కడ కొద్ది రోజులు నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను, హైదరాబాద్లో రెస్ట్ తీసుకొని రేపు అక్టోబర్ 30 ఈ నెల 30 ఉగాది నాడు నేను బయలుదేరి మళ్ళీ ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళి అక్కడి నుంచి అనంతపురం చూసుకొని కర్ణాటక వెళ్తానండి. కర్ణాటకలో ఇంచుమించు 20-25 డేస్ టూర్ ఉంటుందండి. అక్కడి నుంచి నేను మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ నుంచి ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడాక్ అవి చూసుకొని మళ్ళీ హర్యానా, ఎంపీ, యూపీ ఇవన్నీ చూసుకొని చార్ధామ్ చూస్తానండి. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి అవన్నీ చూస్తానండి. అవి చూసి అక్కడి నుంచి అనిపిస్తుంది అంటే నీ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి భారతదేశ వ్యాప్తంగా ఒక ఇండియా టూర్ అనేసి అయితే ఈయన పేరు ఇక్కడ రాసుకొని ఇలా బయలుదేరింది. అట్లాంటి వాళ్ళు ఇంకా చేస్తున్నారు కాబట్టి మనకు మనం ఇంకా యంగ్స్టర్స్, ఆయన 77 లేదు నిజంగా సార్ గ్రేట్. అండ్ మీలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు మాలాంటి వాళ్ళపైన ఉండాలి అన్నిటికంటే మించి. అండ్ మీరు కష్టపడుతున్నారు ఈ వయసులో కూడా, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి చాలా మంది, మాతో పాటుగా. అన్ని చూస్తుంటాను సార్, న్యూస్ అంతా చాలా లైక్ చేస్తాను. మీరు చెప్పే విధానం చాలా ఇష్టం నాకు. వెహికల్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే నార్మల్ వెహికల్ ఉంటుందో అయితే దీనికి ఇంకో ఎక్స్ట్రా ఇక్కడ మనకు వీల్స్ కూడా పెట్టడం జరిగింది. సతీ ఒకసారి ఇటు చూపెట్టు. అయితే స్పోర్ట్స్ బైక్స్ ఎలా ఉంటాయో దానికి తగ్గట్టు ఇక్కడ వెయిట్ ని మోయడానికి ఇక్కడ ఒకటి హ్యాంగర్ లాంటిది, అండ్ ఈ రెండిట్లో బట్టలు లేకపోతే వేరే ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి, సో మొబైల్ క్యారీ చేయడానికి, అంటే గూగుల్ మ్యాప్స్ అయితే ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. సో మీకు అంటే అడ్రస్లు ఎలా తెలుసుకున్నారు మీరు అసలు? మీ అడ్రస్ సార్? మా అడ్రస్ కాదు, అంటే గూగుల్ మ్యాప్స్ ఇలా పెట్టేసి గూగుల్ మ్యాప్స్ లో కూడా మీరు ఇంత దూరం ప్రయాణం చేస్తున్నారు అంటే తప్పుగా చూపిస్తుంటారు కదా అప్పుడప్పుడు. తప్పుగా ఎవరు హెల్ప్ చేశారు మీకు? తప్పుగా చూస్తుంటే కొన్నిసార్లు తప్పుగానే వెళ్ళిపోయాను. ఒకదాన్ని 40-30 కిలోమీటర్లు కూడా ఎక్స్ట్రా వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా నేను బాచుపల్లిలో మల్లంపేటలో బయలుదేరాను. మీరు గూగుల్ మ్యాప్ నేను క్లిక్ చేస్తే 48 కిలోమీటర్స్ అని వచ్చింది.
కాకపోతే నాకు జేఎన్టీ వరకు రూట్ తెలుసు. అందుకని అది ఆ గూగుల్ మ్యాప్ తప్పు అని నిర్ణయించుకొని జేఎన్టీ దాకా వచ్చేసి అక్కడి నుంచి మేము మ్యాప్ పెట్టుకొని ఇక్కడికి దాకా రావాల్సి సో ఎలా వచ్చింది. ఉన్నాయి అంటే మన ఆ, తెలంగాణ క్రాస్ అయ్యి మీరు కింద ఆంధ్ర వరకు వెళ్ళారు, ఆ తర్వాత తమిళనాడు వెళ్ళారు. సో ఒక్కో రాష్ట్రాన్ని పలకరిస్తూ వెళ్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఎక్కడైనా ప్రాబ్లం అనిపించిందా? నాకు ఇక్కడ ఇప్పటి వరకు ఏ స్టేట్లోని ప్రాబ్లం లేదు సార్. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడైనా సరే ప్రజలు నన్ను స్వాగతిస్తున్నారు. నేను ఇలా ఒక హైవేలో వెళ్ళినా, ఒక ఊర్లో నుంచి వెళ్ళినా సరే నా స్కూటర్ చూస్తారు. నా స్కూటర్ చూసి ఆపి డీటెయిల్స్ అడుగుతారు. డీటెయిల్స్ అడిగి నాతో ఒక ఫోటో కూడా తీసుకుందాం అనుకుంటారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. 2 వీల్స్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టారు? అంటే మీకు ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలాయా లేకపోతే? లేదు సార్, నేను హైదరాబాద్లో బయలుదేరి 5,000 కిలోమీటర్లు కన్యాకుమారి త్రివేంద్రం వరకు ప్రయాణించాను. నాకు 2 వీల్స్ మీద లగేజ్ ఎక్కువ, బ్యాలెన్స్ అది కాసుకోవడం కష్టంగా ఉంది. అందుచేత భగవంతుడు నాకు కొంతమంది మిత్రులు చెప్పారు, లేదండి సైడ్ వీల్స్ పెట్టించుకోండి, పర్వాలేదు, మీకేం పర్వాలేదు, మీకు ఎవరు అడగరు, కంఫర్టబుల్ గా ఉంది ఇప్పుడు మీకు? ఇప్పుడు చాలా కంఫర్ట్గా ఉంది. కానీ 2 వీల్స్ డ్రైవ్ చేయడం వేరు, ఆటో డ్రైవ్ చేయడం వేరు, ఇది డ్రైవ్ చేయడం వేరండి. ఇది నేను 1000 కిలోమీటర్లు తిరిగితే కానీ నాకు ప్రాక్టీస్ అవ్వలేదు. అంత కష్టం అండి డ్రైవ్ చేయడం. మీరు డ్రైవ్ చేయలేరు, మీరు ట్రై చేయండి, డ్రైవ్ చేయలేరు, చాలా కష్టం. నాకు 1000 కిలోమీటర్ నేర్చుకున్న ప్రాక్టీస్ చేశాను త్రివేంద్రంలోని. ఒక 100 కిలోమీటర్లు వెళ్ళే లోపు నాకు యాక్సిడెంట్ అవ్వాల్సింది. బ్యాలెన్స్ కాసుకోలేకపోయాను. ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. అట్నుంచి వచ్చే వెహికల్స్ వైపు నా వెహికల్ మూవ్ అయిపోయింది. ఒక లారీ కూడా అక్కడ సడన్గా ఆఫ్ చేశాడు. ఏం అవ్వలేదు కృష్ణ పరమాత్మ దయ వల్ల. మళ్ళీ భగవద్గీతలో మీకు ఎక్కువగా స్ఫూర్తినిచ్చిన శ్లోకం ఏదైనా? నేను అన్ని శ్లోకాల గురించి చెప్తుంటానండి. అంటే మనం భోజనం ఆహారం తీసుకున్నప్పుడు భగవంతుడిని ధ్యానం చేస్తూ భగవంతుడిని తలుచుకొని ఆహారం తీసుకోవాలి. అందుకే మనకు భగవద్గీతలో 3వ అధ్యాయం 13వ శ్లోకంలో యజ్ఞశిష్టాస్యన సంతః అని ఒక శ్లోకం ఉంటుందండి. అదేంటంటే యజ్ఞం చేసినప్పుడు ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఆ ప్రసాదాన్ని, యజ్ఞ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి ముచ్యంతే సర్వకిల్బిషై, అంటే ఎన్ని వాళ్ళు చేసిన ఎటువంటి పాపాలైనా సరే ఆ ప్రసాదం తీసుకోవడం వల్ల ఆ పాపాల నుంచి వాళ్ళు బయటపడతారు. ఎవరైతే తన కోసం వంట చేసుకుంటారో, వాళ్ళ కోసం వండుకొని తింటారో వాళ్ళు అది అన్నము ప్రసాదం తిన్నట్టు కాదని చెప్తాడు. పాపాన్ని తిన్నట్టే మీరు ఏ రక్తంతో కూడుకుని అన్నది తిన్నట్టు అవుద్ది తప్ప. ఏ రాష్ట్రాలు మీరు ఇప్పటిదాకా వెళ్ళారు? నెక్స్ట్ ఏ రాష్ట్రాలని కవర్ చేయబోతున్నారు? సో మొత్తం ఎన్ని కిలోమీటర్స్ టార్గెట్ వేశారు మీరు? 1,00,000 కిలోమీటర్లు అండి. కిలోమీటర్లు. నేను బయలుదేరినప్పుడు అనుకున్నాను 500 రోజులని, కానీ అది అసాధ్యం. ఇప్పుడు నాకు ఇంకా నేను 2.5 సంవత్సరాలు పడుతుంది నాకు ఈ 1,00,000 కిలోమీటర్ తిరిగేసరికి. ఇప్పుడు నేను ఆంధ్ర, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి కవర్ చేశాను. నాకు పాండిచ్చేరి చీఫ్ మినిస్టర్ నన్ను ఇన్వైట్ చేసి నాకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఆ విధంగా 7,000 కిలోమీటర్లు పూర్తి చేశాను. ఇంకా సుమారు 1,00,000 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుందండి. 25 రాష్ట్రాలు తిరగాలి, 7 కేంద్రపాలిత ప్రాంతాలు తిరగాలి. నేను వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, అన్ని కాలాలని నేను ఫేస్ చేసుకొని వెళ్ళాల్సిందే. సో ఫైనల్ గా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? యంగ్స్టర్స్ చాలా మంది ఉంటారు భగవద్గీత గురించి తెలుసుకోవాలి అనేసి. అండ్ మీ ఏజ్ లో, ఇప్పుడు మీరు ఏదైతే 77 ఏజ్ లో ఇలాంటి సాహస యాత్ర చేస్తున్నారు కదా, సో కొత్తగా బైక్స్ పైన, ఇప్పుడు కుంభమేళకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, బైక్స్ పైన, లూనా పైన వెళ్ళిన వాళ్ళు కూడా. సో అలాంటి వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నారు వ్యూవర్స్ కి? నేను కుంభమేళకు వెళ్ళొచ్చానండి, కాకపోతే స్కూటర్ మీద వెళ్దాం అనుకున్నాను. అంతలోకి బెంగళూరు నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి నన్ను వ్యాన్లో వెళ్తున్నాను ఒక్కడనే, మీరు వస్తే ఇద్దరం కుంభమేళకి వెళ్దాం, కుంభమేళకి వెళ్ళి వచ్చేద్దాం అన్నారు. రిటర్న్లో నేను ఆయన వేరే సాధువులతో, నా అంగా సాధువులతో ఆయన వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ రిటర్న్లో బస్సు మీద హైదరాబాద్ వచ్చేసాను. చెప్పాల్సింది ప్రతి వాళ్ళు మన ధర్మాన్ని పాటించాలండి. మన ధర్మంలోని హిందూ ధర్మం, సనాతన ధర్మం మనకు ముఖ్యంగా స్త్రీలకి చాలా గౌరవాన్ని ఇచ్చిందండి. స్త్రీలకి పెద్దపీట వేసింది మన ధర్మం. ఏంటంటే ఒక్క మన ధర్మంలోనే స్త్రీని గౌరవించే సంస్కారం ఉంది. మిగతా ధర్మాలు మీరు చూస్తున్నారు, ఏ ధర్మంలోని కూడా స్త్రీని గౌరవించడం ఉంది కదా. స్త్రీని అభాస్పాలు చేస్తుంటారు, అన్యాయాలు చేస్తుంటారు.
మన ధర్మంలో ఉంది చూడండి. మీరు కావాలంటే మనం నివసించే భూమాత అంటున్నాం, స్త్రీతోనే కొలుస్తున్నాం. మనం నీళ్లు తాగుతున్నాం, ఆ నీళ్లు గంగామాత. చూడండి, నదుల పేర్లన్నీ కూడా స్త్రీ పేర్లే ఉంటాయి. గంగా, కావేరి, యమున, కృష్ణవేణి, ఇవన్నీ కూడా నదుల పేర్లు అన్నీ కూడా. మరి ఏంటండి ఇవన్నీ? మనకు విద్యని జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న సరస్వతి మాత అంటాం. ఎంత గొప్పగా మనం స్త్రీ గౌరవం ఇచ్చాం మన ధర్మంలో. మిగతా ధర్మాల్లో అవేమీ లేవు. మనం మన ధర్మాన్ని గౌరవించాలి. ప్రతి ఒక్కళ్ళు భగవద్గీతని ఖచ్చితంగా రోజుకి ఒక శ్లోకమైన నేర్చుకొని చదవాలి. చదివితే మీకు ధర్మం ఏంటో బాధపడుతుంది. ఏ విధంగా జీవనం సాగించాలి, సాత్విక జీవనం సాగించాలి. ఎవరి మీద అసూయ ఉండకూడదు. ప్రతి ప్రాణిలోని మనం పరమాత్మని చూడాలి, అందరినీ గౌరవించాలి. స్త్రీని, పురుషుని, జంతువుని కూడా మనం పరమాత్మని అందుకే చూడండి, మనం జంతువు ఆవు, దాన్ని గోమాత అంటాం. అంత గౌరవం అంత గౌరవం ఎవరెవరైనా మన ధర్మంలోనే ఉంది. రైట్ సార్. అయితే ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, ఏదైతే మీరు ఈ సాహసయాత్రకి మీరు వెళ్ళేసి వచ్చారు కదా, సో మీరు సేఫ్గా రావాలి అనేసి మీ ఇంట్లో వాళ్ళు కోరుకున్నారు. అలానే సో మీరు వెళ్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఆటంకాలు ఏమైనా కనిపించినాయి? అంటే ఎవరైనా అటాక్ చేయడం మీ పైన, ఇండియా సేఫ్గా లేదు అనేసి చాలామంది బయట సోషల్ మీడియాలో పోస్టులు, లేకపోతే యూట్యూబర్స్ కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళకి భయభ్రాంతులు గురి చేసే విధంగా విదేశీయులకి చెప్తుంటారు. సో మీకు ఎట్లా అనిపించింది? ఈ ఏజ్లో మీరు వెళ్ళారు కాబట్టి మీకు ఎప్పుడైనా అలాంటిది ఏమైనా ఎదురైందా? ఎవరైనా దొంగలు అటాక్ చేయడము, లేకపోతే ఇంకెవరైనా డబ్బులు లాగేసుకోవడము? 7,000 కిలోమీటర్ల జర్నీలో కూడా నాకు ఎక్కడా ఏ ఇబ్బంది కలగలేదు. కాకపోతే నేను అన్ని ప్రికాషన్స్ తీసుకునే వెళ్తున్నాను. ఒక టార్చ్ లైట్ ఉంది, ఆ టార్చ్ లైట్ నన్ను ఎవరైనా అటాక్ చేస్తే స్విచ్ నొక్కితే కరెంట్ షాక్ వస్తుంది. ఉందా అది? ఇలాంటివన్నీ నేను పెట్టుకొని వెళ్తున్నానండి. ఒక ఫోల్డింగ్ కార్డ్ ఒకటి పెట్టుకున్నాను, ఇప్పటిదాకా యూజ్ చేయలేదండి. ఇప్పటిదాకా నేను ఎక్కడ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు. ఒకటేనండి, నేను కృష్ణ పరమాత్మను నమ్ముకొని కొనసాగిస్తున్నాను నా జర్నీ. అంత ఆయన చూసుకుంటూ ఇలానే విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళాలనేసి అయితే మేము అండ్ మా సహచర మిత్రుడు అమోఘ్ దేశపతి మేమైతే కోరుకుంటున్నాము. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.